ఎందుకు ఇవాళ తెలంగాణ సస్యశ్యామలమైంది, పంజాబ్తో ఒక హర్యానాతో ఎందుకు పోటీ పడగలిగింది అంటే బికాస్ ఆఫ్ రైతు బంధు, బికాస్ ఆఫ్ కాళేశ్వరం. ఇవాళ ఎందుకు గర్వంగా రైతులు గుండె మీద చేసుకొని పండుకున్నారు కేసీఆర్ పరిపాలనలో? ఇవాళ ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? మరి నువ్వు మాట్లాడమే, నువ్వు ఇస్తా అన్న రైతు బంధు ఏది? ఆయన 10,000 ఇచ్చిండు, 15,000 ఇస్తా అన్నావు, ఏమైంది? ఎన్నిసార్లు ఇచ్చినావు? లెక్కలు దిద్దాం. ఇవాళ 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి మాట్లాడిన, ఎంతమందికి రుణమాఫీ అయ్యింది? లెక్కలు తీయండి. ప్రజలు ఊర్లలోకి పోతే కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు రానియట్లేరు ఇళ్ళకి? ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మీరు ఇప్పుడు వడ్లు కొంటామని చెప్పేసి మాట్లాడారు. పంట పండిన తర్వాత కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. దానికి ఏమంటారు, ఒక 1,500 500 ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పేసి చెప్పావు. ఇచ్చావా బోనస్? ఇవ్వలేదే. ఈ రోజుకు డబ్బులు పడని పరిస్థితి వాళ్ళకి. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రైతులే కాదు, అన్ని రంగాలకు సంబంధించి కొన్ని వందల వేల పథకాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమలు చేసి వాళ్ళకి అందిస్తే వాటన్నిటినీ సర్వనాశనం చేసి పోనీ వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేసిరా అంటే ఏమీ లేదు. ఎగ్జాంపుల్ కళ్యాణ లక్ష్మి తీసుకుందాం. కళ్యాణ లక్ష్మి ఇవాళ ఎవరు అందుకుంటారు? పెళ్ళైన వాళ్ళకి ఇవ్వాల్సిన కళ్యాణ లక్ష్మి బిడ్డలు పుట్టిన తర్వాత బిడ్డలు ఎత్తుకుపోయి కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ చెక్కు కూడా ఏంది? గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అమౌంటే. నువ్వు ఇస్తా అన్న తులం బంగారు ఎటు పోయింది? ఏ ఒక్కరికన్నా అందించిన 2 ఏళ్లలో? భవిష్యత్తులో అందిస్తావా?